మొబైల్ ఫోన్స్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలంటే మా టెక్నాలజిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మొబైల్ ఫోన్లో నెట్వర్క్ జనరేషన్స్ గురించి, వాటిలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడుకుందాం. సో మనకి నెట్వర్క్ జనరేషన్స్ అంటే మనకు తెలిసినంత వరకు 2G, 3G, 4G రాబోతున్న 5G అనమాట. సో ఏదైతే ఈ G అని ఉందో, 2G పక్కన G, 3G పక్కన G అని ఉందో, ఇది జనరేషన్స్ అనమాట. సో ఇప్పుడు ఈ జనరేషన్స్ గురించి, వాటిలో వచ్చిన మార్పుల గురించి మనం మాట్లాడుకుందాం. సో మొదటగా చూసుకుంటే మనకి ఫస్ట్ జనరేషన్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ జనరేషన్ వచ్చేసరికి మనకి 1980లో స్టార్ట్ అయింది. సో అప్పుడు వచ్చేసరికి దీన్ని WTT అనేవాళ్ళు, అంటే వైర్లెస్ టెలిఫోన్ టెక్నాలజీ అనమాట. సో అలా పిలిచేవాళ్ళు. ఈ నెట్వర్క్ వచ్చేసరికి అప్పట్లో అనలాగ్ నెట్వర్క్ అంటే ఇప్పుడు ఏదైతే మనం వాడుతున్నామో దీన్ని డిజిటల్ నెట్వర్క్ అంటారు. సో అప్పుడు వచ్చేసరికి అనలాగ్ నెట్వర్క్ ద్వారా వీటిని కమ్యూనికేట్ చేసేవాళ్ళు. సో ఇది వచ్చేసరికి ఎలా పనిచేస్తాయి అంటే, మనకి ఏవైతే అప్పుడు రేడియో వాడేవాళ్ళం కదా, సో రేడియో ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి చూసారా, సో అలా పనిచేస్తాయి. అప్పుడు దీని నుంచి మనం కాల్ మాత్రమే చేసుకోగలం, కాల్ రిసీవ్ చేసుకోగలం. అంతేగాని మనం ఒకరికి టెక్స్ట్ మెసేజ్ అనేది పంపించడానికి కానివ్వండి, ఇంటర్నెట్ వాడుకోవడానికి దేనికి ఇది పనికొచ్చేది కాదు. జస్ట్ వైర్లెస్ ఫోన్, అంటే మన కార్డ్లెస్ ఫోన్ అంటాం కదా, ఇంట్లో ఒక ఫోన్ ఉంటే వైర్ ఫోన్, దానికి కార్డ్లెస్ ఫోన్ మనం ఎలా కనెక్ట్ చేస్తామో ఇంచుమించు అలాగే పనిచేస్తుంది. దీని నుంచి మన టెక్స్ట్ మెసేజ్ ఏవి వెళ్ళే కావు. సో తర్వాత వచ్చేసరికి ఒక 10 సంవత్సరాల తర్వాత 1991లో 2Gని ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. సో ఈ 2G అనేది డిజిటల్ నెట్వర్క్ అనమాట. అంతకుముందు మనం అనలాగ్ నెట్వర్క్ అనుకున్నాంగా, ఇది డిజిటల్ నెట్వర్క్. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఆడియో క్వాలిటీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే వచ్చేసరికి ఇక్కడ నుంచి మనం టెక్స్ట్ మెసేజ్లు కూడా పంపించుకోవచ్చు. సో టెక్స్ట్ మెసేజ్లు పంపించవచ్చు, అలాగే టెక్స్ట్ మెసేజ్ని రిసీవ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని వాళ్ళు అప్పుడులో GSM అనేవాళ్ళు. సో ఈ GSM వచ్చేసరికి ఏంటంటే ఫుల్ ఫామ్ వచ్చేసరికి గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ అని చెప్పి దీని ఫుల్ ఫామ్ ఉండేది. సో దాన్ని అప్పుడులో GSM అనేవాళ్ళు. 2Gని మెల్లమెల్లగా కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళారు. సో ఆ తర్వాత 2.5G వచ్చింది అనమాట. సో ఈ 2.5లో ఏంటంటే జనరల్ ప్యాకెట్ రేడియో సర్వీస్ అని చెప్పేసి ప్రవేశపెట్టారు. దీన్ని మనం షార్ట్ ఫామ్ లో GPRS అని పిలిచేవాళ్ళు. సో ఈ GPRS ద్వారా ఏంటంటే మనం ఇంటర్నెట్ ని యాక్సెస్ చేయొచ్చు, అంటే మనం ఇంటర్నెట్ ని వాడుకోవచ్చు అనమాట. అప్పుడు వచ్చేసరికి ఎంత ఇచ్చేవాళ్ళు, 28 kbps per second ఇచ్చేవాళ్ళు, అంటే 24 kbps ఇచ్చేవాళ్ళు స్పీడ్. మనం డౌన్లోడ్ చేసినా ఏం చేసినా సరే చాలా తక్కువలో అయ్యేది. సో అప్పుడు ఇవి వచ్చేసరికి నేను ఎయిర్టెల్లో తీసుకోవడం జరిగింది ఈ GPRS ప్యాకేజ్ని. మంత్లీ వచ్చేసరికి 499 రూపీస్ మీరు పే చేస్తే అన్లిమిటెడ్ బ్రౌజింగ్ అనేది ఇచ్చేవాళ్ళు. ఏదైనా మనం ఏమైనా డౌన్లోడ్ చేసుకుంటే దానికి వచ్చేసరికి 1 KBకి 1 పైసాను 10 పైసాను ఛార్జ్ చేసేవాళ్ళు ఆ టైంలో అనమాట. ఇది మంత్లీ రెంట్. అది కూడా ఎవరైతే పోస్ట్ పెయిడ్ ఉన్నారో, సో ఆ పోస్ట్ పెయిడ్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, ప్రీపెయిడ్ వాళ్ళకి అప్పుడులో ఈ సర్వీస్ ఉండేది కాదు. తర్వాత ఇంకొన్నాళ్ళ తర్వాత దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి 2Gలోనే 2.75G అని చెప్పేసి తర్వాత దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేశారు. దాన్ని వచ్చేసరికి మనం ఎడ్జ్ అని పిలిచేవాళ్ళు. సో మనకి కొంతమంది GPRS వాడేటప్పుడు అప్పట్లో పైన మనకి GPRS బదులు కనిపించేది. సో ఈ ఉందంటే మనం ఎడ్జ్ వాడుతున్నారా బాబు ఇది అనుకునేవాళ్ళం. సో ఇది ఎడ్జ్ అనమాట. సో దీని ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఎన్హాన్స్డ్ డేటా రేట్ ఫర్ GSM ఎవల్యూషన్ అని చెప్పేసి ఫుల్ ఫామ్ వచ్చేది దానికి. సో ఇది యూజ్ చేసేవాళ్ళు. ఇదేంటంటే మనకి ఏదైతే GPRS ఉందో, GPRS మీద కొంచెం స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇది ఎడ్జ్ అనేవాళ్ళు. ఆ తర్వాత వచ్చేసరికి మనకి 98లో మనకి 3Gని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ 3Gలో ఏంటి గొప్పతనం అంటే, ఈ 3Gలో వచ్చేసరికి మనం లైవ్ స్ట్రీమింగ్ అనేది చేయొచ్చు, అంటే వీడియో కాల్స్ అనేది మాట్లాడొచ్చు, అలాగే వీడియో కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ కానివ్వండి, లేకపోతే ఏదైనా సరే మనం ఒక ఛానల్ ఓపెన్ చేసి అందులోంచి వీడియోస్ అనేది చూడొచ్చు అనమాట. సో అప్పుడు ఇది వచ్చేసరికి మనకి దగ్గర 200 kbps స్పీడ్ ఉండేది అనమాట అప్పుడు 3G ఇచ్చినప్పుడు. సో అప్పట్లో తర్వాత 2002లో కానీ అది ప్రవేశపెట్టలేదు. 1998లో అది స్టార్ట్ చేస్తే 2002లో ప్రవేశపెట్టారు. అది కొన్ని కంట్రీస్ వరకే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ 3Gలో మనకి ఆ ఫెసిలిటీ ఉండేది, ఏదైతే వీడియో స్ట్రీమింగ్ ఉందో అది చేసుకునేవాళ్ళం. దీన్ని అప్పుడు వీళ్ళు వచ్చేసరికి UMTS అని చెప్పి పిలిచేవాళ్ళు అనమాట. సో UMTS అంటే ఫుల్ ఫామ్ వచ్చేసరికి యూనివర్సల్ మొబైల్ టెలికమ్యూనికేషన్ సర్వీస్ అనమాట. సో దీని ఫుల్ ఫామ్ వచ్చేసరికి. సో తర్వాత దీన్ని ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసి దీంట్లోనే మనకి 3.5G అని చెప్పేసి లాంచ్ చేశారు. దీన్ని వచ్చేసరికి వైర్లెస్ మొబైల్ బ్రాడ్బ్యాండ్ అనేవాళ్ళు అనమాట తర్వాత. సో ఇందులో వచ్చేసరికి ఏమయ్యేదంటే, ఏదైతే ఇంటర్నెట్ స్పీడ్ ఉందో అది ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేశారు. దీనివల్ల ఏమైందంటే, మనం అప్పటి వరకు బ్రాడ్బ్యాండ్ వాడేవాళ్ళు అనమాట చాలా వరకు కంప్యూటర్స్ కి. సో ఈ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ అనేది ఏంటంటే త్రూ కేబుల్ ద్వారా ఉంటుంది, అది స్పీడ్ కూడా ఎక్కువ ఉండేది. సో ఈ 3.5Gలో ఏమయ్యేదంటే మనకి ఇంచుమించు బ్రాడ్బ్యాండ్ సర్వీస్ లో వచ్చే స్పీడ్ ని వీళ్ళు అందించగలిగేవాళ్ళు. అందుకని చెప్పి దీన్ని వైర్లెస్ మొబైల్ బ్రాడ్బ్యాండ్ అని పిలిచేవాళ్ళు. ఆ టైంలో ఏంటంటే ఎయిర్టెల్ కానివ్వండి, BSNL కానివ్వండి, కొన్ని 3G డాంగిల్స్ అనేది వాళ్ళు అప్పుడు స్టార్ట్ చేశారనమాట. సో ఆ 3G డాంగిల్ ద్వారా మనం మన ల్యాప్టాప్లో కాదు కంప్యూటర్లో మనం 3G డేటా ద్వారా మనం ఇంటర్నెట్ అనేది యూజ్ చేసేవాళ్ళం. సో అవి ఆ టైంలో వచ్చినాయి. 3.5Gతో నుంచి మనకి రావడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసరికి 3.75 అనమాట.
సో దాన్ని ప్రవేశపెట్టారు 3Gలోనే. ఇది 2008లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇంచుమించు అదే టైంలో మనకి 4th జనరేషన్ కూడా రెడీ అయిపోయి ఉందన్నమాట లాంచ్ అవ్వడానికి. సో అదే టైంలో మనకి 3.75G కూడా ప్రవేశపెట్టారు. దీన్ని వచ్చేసరికి హై స్పీడ్ డౌన్ లింక్ ప్యాకెట్ అని చెప్పేసి దీన్ని అనేవాళ్ళు. సో ఇది వచ్చేసరికి ఇది వాడే వాళ్ళకి ఏంటంటే పైన 3G అని పడకుండా H+ అని పడేది. సో ఎవరైతే 3G సిమ్ వాడుతున్నారో వాళ్ళకి పైన 3G వాడేటప్పుడు H+ అని పడితే మీరు హై స్పీడ్ ఇంటర్నెట్ ని యూజ్ చేస్తున్నారని, 3Gలోనే 3.7Gని యూజ్ చేస్తున్నారని అర్థం అనమాట. ఆ తర్వాత ప్రవేశపెట్టిందే 2008లో 4G అనమాట. సో 4G మనకి ఇండియాకి వచ్చేసరికి మనకి చాలా లేట్ అయింది. మనకి ఇక్కడ ఇండియా ఎయిర్టెల్ లాంచ్ చేసింది ఫస్ట్. తర్వాత ఇప్పుడు 4G అనేది మనకి జియో వల్ల పూర్తిగా ఫ్రీ అయిపోయింది అనమాట. 4G సర్వీస్ అంటే తెలియని వాళ్ళంటూ లేరు అనమాట. సో ఈ 4G ద్వారా మనం ఏంటంటే మనం ఫుల్ హెచ్డీని కంప్లీట్ ఫుల్ హెచ్డీని స్ట్రీమ్ చేయగలం. అంటే 1080pని మనం స్ట్రీమ్ చేసుకోగలం. అలాగే హై క్వాలిటీ ఇంటర్నెట్ని మనం యూజ్ చేసుకోగలం. మనం వెబ్ పేజెస్ కావచ్చు, లేకపోతే మనం ఏమైనా వీడియో కాల్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా సరే మనకి చాలా స్పీడ్ గా కనెక్ట్ అయిపోతుంది. అంత స్పీడ్ అనేది ఉంటుంది. దీన్ని వీళ్ళు LTE అంటారు అనమాట. ఈ LTE అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఎవల్యూషన్ అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి 2008లో వచ్చింది. మనకి రావడానికి కొంచెం లేట్ అయింది అనమాట. సో ఇక ఇందులోనే మనకి ఇప్పుడు 4.5G కూడా వచ్చింది. సో దీన్ని వచ్చేసరికి LTE అడ్వాన్స్డ్ అంటారు. సో ఈ LTE అడ్వాన్స్డ్ లో ఏంటంటే ఇంకా హై స్పీడ్ ఉంటుంది. సో మనకి ఏదైతే వివో LTE ఉందో సో అది కూడా ఇదే కేటగిరీలోకి వస్తుంది. దానిలో ఏంటంటే వాయిస్ ఓవర్ LTE అంటారు. అక్కడ మనకి ఫుల్ గా మంచి HD ఆడియో అనేది వినటానికి లభిస్తుంది. సో ఈ 4G ద్వారా ఏం చేస్తున్నాం అనేది ఇప్పుడు మన అందరికి తెలిసిందే. ఇలాగ తర్వాత వచ్చేసరికి 5G. సో ఈ 5G వచ్చేసరికి మనకి 2020లో రాబోతుంది. సో అప్పటికల్లా దీన్ని లాంచ్ చేస్తారని చెప్పేసి చెప్పుకుంటున్నారు. సో దీనికి వీళ్ళు పెట్టిన పేరు ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ మొబైల్ నెట్వర్క్ అని చెప్పి దీనికి వీళ్ళు పేరు పెట్టారు. NGMN అని చెప్పేసి వీళ్ళు షార్ట్ ఫామ్ పిలుస్తున్నారు. సో మనం 2G నుంచి మనం ఇప్పుడు దాకా చూసుకుంటే మొత్తం అన్ని డిజిటల్ నెట్వర్క్సే. సో ఫస్ట్ లో వచ్చింది ఏదైతే ఫస్ట్ జనరేషన్ ఉందో అదొకటే మనకి అనలాగ్ నెట్వర్క్ అనమాట. సో ఈ వీడియో ద్వారా మీరు మొబైల్ నెట్వర్క్లు వాటిలో వచ్చిన మార్పుల గురించి తెలుసుకున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.